మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని రకాల పనులు అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. గాలి పీల్చడం, రెప్పలు అల్లార్చడం, మింగడం అలాంటివే. ఈ ప్రక్రియల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంటాం. ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది ఏర్పడితే తినడం, తాగడం అనేవి చాలా కష్టంగా మారిపోతాయి. ఒక్కోసారి గుటక కూడా వేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మింగడంలో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు డాక్టర్లు. మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెట్టే కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గబగబా తింటున్నప్పుడు పొలమారటం, గొంతులో ముద్ద మింగుడు పడకపోవడం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లు తాగితే చాలు, గొంతులో అడ్డం పడ్డ అన్నం ముద్ద తేలికగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ప్రశాంతంగా తింటున్నా ముద్ద ముద్దకి గొంతు పట్టేసినట్టుగా ఉంటుంటే, ముద్ద మింగడం కష్టమైతే అది ఖచ్చితంగా సమస్యే. ఆహారాన్ని నమలడం, మింగడంలో మన ప్రమేయం పెద్దగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు. నిజానికి ఈ ప్రక్రియలో మన దేహంలో నాలుక నుంచి అన్నవాహిక వరకు చాలా కండరాలు, నరాల తోడ్పాటు ఉంటుంది. నోట్లో ఆహారాన్ని నమలడానికి వీలుగా పళ్ల కిందకు తోయడం దగ్గర నుంచి నమిలిన దాన్ని గొంతు వెనక భాగంలోని అన్నవాహికలోకి తోయడం వరకు నాలుక కండరాలు పనిచేస్తాయి. అక్కడి నుంచి అన్నవాహికలోని వలయాకారంగా ఉండే కండరాలు ముడుచుకుంటూ ఆహారాన్ని కడుపులోకి పంపిస్తాయి. వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా మింగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డిస్ఫేజియాగా పిలిచే ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. ఈ డిస్ఫేజియా అనేది మనకి ఆహారం తీసుకున్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు గుటక మింగుడు పట్టడం కష్టంగా ఉంటే దీన్ని డిస్ఫేజియా అని బ్రాడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డిస్ఫేజియాని మనం క్లాసిఫై చేసుకుంటే న్యూరలాజికల్ డిస్ఫేజియా అంటే కొన్ని రకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాలకి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనకి మింగే మజిల్కి కోఆర్డినేషన్ సరిగా లేకపోతే ఇది న్యూరలాజికల్ డిస్ఫేజియా అని చెప్పుకుంటాం జరుగుతుంది. వీళ్ళకి మనం ఆబ్వియస్గా పేషెంట్ని చూసినప్పుడు ఏదో ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం, ఇంతకుముందు రీసెంట్గా స్ట్రోక్ రావటము ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. సో న్యూరలాజికల్ డిస్ఫేజియా అనేది మనం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఈసోఫేజియల్ డిస్ఫేజియా, అంటే మన అన్నవాహికలో ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా మింగుతానికి కష్టంగా ఉండే అవకాశం. గొంతు దగ్గర నుంచి అన్నవాహిక చివరి భాగం వరకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది డిస్ఫేజియా, మింగుడు పడటానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనము గొంతు లోపల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మింగుతానికి కష్టంగా ఉంటుంది, నొప్పిగా కూడా ఉంటుంది. దీన్ని మనం ఒడైనోఫేజియా అంటాం జరుగుతుంది. సో ఇలాగా డిస్ఫేజియాకి రకరకాల కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా చాలా ఎక్కువ శాతంలో మనము ఈ మింగుతానికి కష్టం అనేది అన్నవాహిక లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, పూత కానీ ఉంటే మనం చూస్తాం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా ఎక్కువ శాతంలో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువ శాతంలో చూస్తాం జరుగుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ, ఆస్తమా లేకపోతే ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఇన్హేలర్స్ తీసుకునే వాళ్ళల్లో కానీ ఈ ఈసోఫేజియల్ క్యాండిడియాసిస్ అనే ఇన్ఫెక్షన్, అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ని మనం మోస్ట్ కామన్గా చూసే అవకాశం ఉంటుంది. ఇది మింగుతానికి కష్టంగా ఉండే అవకాశం. అరుదుగా వైరల్ ఇన్ఫెక్షన్స్, అన్నవాహిక లోపల ఈసోఫేగస్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి అండ్ మింగుతానికి విపరీతమైన నొప్పి ఉండే అవకాశము డిస్ఫేజియా, ఒడైనోఫేజియా మనం చూస్తాం జరుగుతుంది. ఇది కాకుండా సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్, అంటే మనకి గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అనేది అన్నవాహిక లోపలికి పైకి రావటం వల్ల అన్నవాహిక చివరి భాగంలో పూత కానీ, పుండ్లు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. జీఈఆర్డి, సివియర్ జీఈఆర్డి వల్ల మింగుతానికి కష్టము, మింగుతానికి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ముద్ద మింగుడు పడకపోవడం, గొంతు పట్టేసినట్టుగా ఉండటం అనేది చాలా వరకు వయసు మళ్ళిన వాళ్ళలో చూస్తుంటాం. ఇందుకు ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం, వయసుతో పాటు అన్నవాహిక కండరాల శక్తి సన్నగిల్లడం కారణాలుగా ఉంటాయి. అయితే నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉన్నప్పుడు, లాలాజలం తగినంత ఉత్పత్తి కానప్పుడు, గొంతు తడారిపోతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ముద్ద మింగడం కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. ఇక గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే కడుపులో నుంచి ఆమ్లాలు పైకి రావటం వలన అన్నవాహిక టిష్యూ దెబ్బతినడం, ముడుచుకుపోయినప్పుడు కూడా మింగుడు కష్టమవుతుంది. రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు అన్నవాహిక కండరాల్లో వాపు వచ్చి అవి దెబ్బతినిపోతుంటాయి.
అన్నవాహిక కండరాలు బిగుసుకుపోయినప్పుడు, లోపల ఏవైనా గీరుకున్నప్పుడు, థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు, క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు, అలాంటి సందర్భాలన్నింటిలోనూ ముద్ద మింగడం అనేది కష్టంగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. 90% ఆఫ్ ద టైం మింగుతానికి కష్టంగా ఉంది అంటే అది అన్నవాహికలో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆల్రెడీ ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళల్లో న్యూరలాజికల్ డిస్ఫేజియా ఉండే అవకాశం ఉంటుంది. గొంతు లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనివల్ల వచ్చే మింగుతానికి కష్టం కానీ నొప్పి కానీ చాలా టెంపరీగా ఉండి ఒక 5 రోజుల నుంచి వారం రోజుల్లో అది తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వారం రోజులు పైబడి ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే అది అన్నవాహికలో ప్రాబ్లం ఉంది. దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసుకుని కారణం ఏంటో కనుక్కుని ట్రీట్ చేసిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీలోనే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఇది న్యూరలాజికల్ డిస్ఫేజియానా, ఈసోఫేగస్కి సంబంధించిన మింగుతానికి కష్టమా అనేది క్లియర్ కట్గా హిస్టరీలో తెలిసిపోతుంది. న్యూరలాజికల్ డిస్ఫేజియా అనే అనుమానం వచ్చినప్పుడు న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ ముందు చేసుకుని ఏదైనా మేజర్ నర్వ్స్కి ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. బట్ అన్నిటికన్నా సింపుల్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే మింగుతానికి ఎవరికి కష్టం ఉండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఎండోస్కోపీ పరీక్ష చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్స్ అది నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ కానీ, సివియర్ ఈసోఫేజైటిస్ ఆర్ జీఆర్డీ వల్ల కానీ, క్యాన్సర్ గడ్డలు కానీ, ఏదన్నా అల్సర్స్ ఉండా కానీ మనం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి అన్నీ నార్మల్గా ఎండోస్కోపీలో ప్రతిదీ నార్మల్గా ఉండి మింగుతానికి కష్టంగా ఉన్న వాళ్ళల్లో ఈ ఎండోస్కోపీ అయిన తర్వాత మనం ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటారు. ఏదైతే ఈ మజిల్స్ యొక్క మూమెంట్ కానీ ప్రెషర్స్ కానీ చెక్ చేసే ఒక పరీక్షనే ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటాం జరుగుతుంది. ఈ ఈసోఫేజియల్ మానోమెట్రీ కనుక మనం ఎండోస్కోపీతో కంబైన్ చేస్తే 90% ఆఫ్ ద టైం మనకి ఈ డిస్ఫేజియా యొక్క మూల కారణం మనం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్ఫేజియాతో బాధపడుతున్నప్పుడు ముద్ద మింగడంలో ఇబ్బందితో పాటు గొంతులో నొప్పిగా ఉంటుంది. మింగుతున్నప్పుడు గొంతు, ఛాతీ భాగాల్లో ఏదో అడ్డుగా ఉన్న భావన కలుగుతుంటుంది. ముద్ద మధ్యలో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆహారపు తునకలు, ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తుంటాయి. తరచుగా ఛాతీలో మంటగా ఉంటుంది. డిస్ఫేజియా సమస్య ముదిరే కొద్దీ బరువు తగ్గిపోవడం, రక్తహీనత సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎండోస్కోపిక్, బేరియం, ఎక్స్రే, ఈసోఫేజియల్ మానోమెట్రీ పరీక్షలు చేయించడం ద్వారా మింగడంలో ఇబ్బందిని తెచ్చిపెడుతున్న మూల కారణాన్ని చాలా వరకు పసిగట్టవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ఫేజియా ఉన్న వాళ్ళల్లో కారణాన్ని మనం కనుక్కుంటాం చాలా ముఖ్యం. ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్కి మందులు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీఫంగల్స్, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ మనం ఇస్తాం జరుగుతుంది. సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి ఇంత సివియర్గా రావడానికి కారణం కనుక్కుని యాంటాసిడ్ మెడికేషన్స్ ఇస్తే ఈ సివియరిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఈ ఎండోస్కోపీలో క్యాన్సర్ అని తెలుసుకోగలిగితే అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈసోఫేజియల్ క్యాన్సర్ రేడియోథెరపీకి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. దాంతో ఈ కంప్లీట్గా క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఎండోస్కోపీ కంప్లీట్గా నార్మల్గా ఉండి మింగుతానికి కష్టంగా ఉండే వాళ్ళల్లో ఈ ఈసోఫేజియల్ మొటిలిటీ డిజార్డర్స్, ఈ మోటార్ డిస్టర్బెన్సెస్, మొటిలిటీ డిజార్డర్స్ని మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఇందులో రకరకాల కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కదాన్ని ఈసోఫేజియల్ మానోమెట్రీ చేసుకుని ఏ ప్రాబ్లం అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోగలుగుతాము. మోస్ట్ కామన్గా మనం చూసే ఈసోఫేజియల్ మొటిలిటీ డిజార్డర్ ఎకలేషియా కార్డియా. ఈ ఎకలేషియా కార్డియా అనేది లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అన్నవాహికకి పొట్టకి మధ్యలో ఉండే స్పింక్టరు రిలాక్స్ అవ్వాల్సిన స్పింక్టరు కంప్లీట్గా కాంట్రాక్ట్ అయ్యి అక్కడ మజిల్స్ హైపర్ యాక్టివ్గా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. దీన్ని పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసుకుంటే ఎండోస్కోపీ ద్వారా లేదంటే సర్జరీ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మింగడంలో ఇబ్బందిని చాలా వరకు మందులతోనే తగ్గించుకోవచ్చు. నోటి శుభ్రతను పాటించడంతో పాటు మల్టీవిటమిన్లు, స్టెరాయిడ్లు, యాంటీఫంగస్, యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా మింగడంలో ఇబ్బందిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు ఈసోఫేజియల్ డైలేషన్, సర్జరీ ప్రక్రియల్ని చేయాల్సి ఉంటుంది. మింగడంలో ఇబ్బంది అనేది ఎంతకీ తగ్గనప్పుడు, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి దిగజారుతున్నప్పుడు ఒకసారి బయాప్సీ పరీక్షను కూడా చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ అయితే దాన్ని సకాలంలో తొలి దశలోనే పసిగట్టి నయం చేయడానికి వీలవుతుంది.